హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎప్పుడు ఉప్మా, దోశ, ఇడ్లీ మనం ఎప్పుడు తినే టిఫిన్ కంట ఇలా ఒకసారి మీరు అంటే తిని బోర్ కొడుతున్నప్పుడు చక్కగా ఇలా ఒకసారి మీరు డిఫరెంట్గా చేసుకోండి. ఏంటి అనుకుంటున్నారా? ఇడియప్పం. ఇడియప్పం అప్పుడప్పుడు మనం చేసుకొని తింటే చాలా మంచిదండి. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇడియప్పాన్ని మనం కొబ్బరిపాలతో కూడా కలిపి తినచ్చు. నెక్స్ట్ మీకు ఆ వీడియో కూడా పెడతాను. కొబ్బరిపాలతో ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇడియప్పాన్ని 2 రకాలుగా తయారు చేసుకుంటారు. నేనైతే ఇలా చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలోని ఇంకో రకంగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నేనైతే పల్లి కొబ్బరి చట్నీతోటి చక్కగా తింటున్నాను. ఇది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు బియ్యం వేసుకోండి. మనం అంటే రోజు అన్నం వండుకుంటాం కదా, ఆ రైస్ తీసుకుంటే సరిపోద్ది. ఇందులో కొంచెం నీళ్ళు పోసి చేతితో ఇలా కలిపి చక్కగా ఒకసారి కడగండి బియ్యాన్ని. ఇలా బియ్యం కడిగిన తర్వాత మీకు చూపిస్తాను. కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసుకోండి. అంటే రైస్ ములిగే వరకు నీళ్ళు పోసుకోండి. నీళ్ళు పోసి మూత పెట్టుకొని ఒక 4-5 గంటలు నానబెట్టుకోండి. లేదంటే నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. మార్నింగ్ మనం టిఫిన్ కింద తినాలనిపించేటప్పుడు ఇలా నైట్ నానబెట్టుకోవచ్చు. నేనైతే నైట్ నానబెట్టుకున్నాను. ఇలా నానిన తర్వాత రైస్ని మరలా ఒకసారి శుభ్రంగా కడగండి. ఇలా కడిగిన తర్వాత రైస్ని మాత్రమే మిక్సీ జార్లో వేసుకోండి. అంటే వాటర్ వేయకుండా చక్కగా మనం కడిగిన రైస్ని మిక్సీ జార్లో వేసుకోండి. చాలా బాగుంటుందండి. ఇదో రకం మనం ఈ పద్ధతిగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో వేరేగా కూడా నేను చూపిస్తాను ఇడియప్పం ఎలా తయారు చేయాలో. ఇలా కడిగిన రైస్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఒకసారి స్పూన్ తోటి కలిపి మనం రైస్ ఏ కప్తో తీసుకున్నామో అదే కప్ తోటి నీళ్ళు తీసుకోండి. నేనైతే ఇంకొంచెం నీళ్ళు మిగిలాయి కప్పులోని. ఈ వాటర్ని పక్కన పెట్టుకొని మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని చక్కగా మెత్తగా కాటికలాగా ఎక్కడ బరక అనేది లేకుండా మిక్సీ చేసేటప్పుడు చక్కగా మెత్తగా చేసుకోండి. అప్పుడే మనకి ఇడియప్పం చాలా బాగా వస్తుంది. ఇలా మనం మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నె అంటే దలసరగా ఉన్న గిన్నెలో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మన కప్పులో నీళ్ళు మిగిలే కదా, మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మనం రైస్ ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో 2 కప్పులు నీళ్ళు పోసుకోండి మిక్సీ జార్లోని. అంటే మొత్తం మీద మనం వాడిన నీళ్ళు 3 కప్పులు వాటర్ వేసుకున్నాం దీంట్లోని. ఇలా నీళ్ళు పోసిన తర్వాత ఇందులోని సరిపోయినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ అయినా ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసి ఒకసారి అంతా గరిటెతో కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత అప్పుడు ఈ గిన్నెని మనం గ్యాస్ మీద పెట్టుకుందాం. గ్యాస్ మీద పెట్టి చక్కగా గ్యాస్ని మీడియంలో పెట్టి మనం కలుపుతూ ఉండాలి. ఇలా కలిపే కొద్దీ చక్కగా మనకి ఉడుకుతుంది, కొంచెం గట్టిగా అవుతుంది. అందుకు మీరు కలపనా కూడా చెక్క గరిటె తీసుకోండి ఉంటే. అంటే గరిటె కొంచెం దలసరగా ఉన్నది తీసుకుంటే మన కలపనాకి బాగుంటుంది. ఇలా ఉడికే కొద్దీ చక్కగా చూడండి ఈ విధంగా గట్టిపడ్డది. మనం ఇందులో ఆయిల్ వేయడం వల్ల గిన్నెకి అంటుకోకుండా చక్కగా మనకి పిండి అంతా చక్కగా ఉడికింది. చక్కగా మనకి ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. ఈ విధంగా ఉండాలి మనకి. చూడండి ఇలా ముద్దలాగా మనకు వచ్చింది. ఇప్పుడు మనకు పిండి కరెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని ఇలా గరిటెగా ఉన్న పిండిని తీసి చక్కగా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. అంటే పిండి కొంచెం గట్టి పడుతుంది. ఇది మూత తీసాను 5 నిమిషాల తర్వాత. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అంటే చేతితో పట్టుకొని అంత వేడిగా ఉన్నప్పుడు చక్కగా మూత తీసి ఈ పిండిని ఒక ప్లేట్లో వేసుకుందాం. కొద్దిగా వేసుకొని ఈ పిండి మీద మనం మూత పెట్టుకోవాలి. ఆరిపోకుండా చక్కగా మూత పెట్టుకోండి. ఇప్పుడు మనం ప్లేట్లో వేసుకున్నాం కదా పిండిని, ఇలాగ కొంచెం ఆయిల్ అంటే చేతికి ఇలా ఆయిల్ రాసి చక్కగా పిండిని కలపండి. ఇలా ఆయిల్ మనం చేయడం వల్ల పిండి అంటుకోకుండా చక్కగా వస్తుందండి. ఆయిల్ చేతికి ఇలా రాసుకొని చక్కగా పిండిని కలపండి. ఉడికించిన పిండిని చూడండి ఈ విధంగా కలుపుకున్నాం కదా.
ఇప్పుడు మనం జంతికల గొట్టం తీసుకోవాలి. చూడండి, ప్లేటు చిన్న హోల్స్ ఉన్నది తీసుకోండి, అప్పుడే మనకి ఇడియప్పం బాగా వస్తుంది. వీడియోలో చూపించినట్టు ఇలా చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకొని ఈ జంతికల గొట్టానికి కూడా మనం ఆయిల్ అప్లై చేసుకుందాం. ఇలా ఆయిల్ అయినా రాసుకోవచ్చు, లేదంటే నెయ్యి అయినా మనం అప్లై చేసుకోవచ్చు. ఇలా ఉడికించిన పిండిని కొద్దిగా తీసుకుందాం. ఇలా మనం జంతికల గొట్టంలో పెట్టేటప్పుడు కూడా అంటే పిండి మరీ ఎక్కువ పెట్టకండి. ఇప్పుడు ఇలా ఇడ్లీ ప్లేట్లు తీసుకొని, నా దగ్గర అయితే ఆవిరి గిన్నె ప్లేట్లు కూడా ఉన్నాయి. వీటికి ఏం చేస్తారంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ అంతా అప్లై చేసుకోవాలి. ఇలా గిన్నెకి అన్ని గిన్నెలకి మనం ఆయిల్ రాసిన తర్వాత చక్కగా జంతికల గొట్టంలో మనం పిండి వేసుకున్నాం కదా, ఇలా ఇడ్లీ గిన్నెలోనే చక్కగా ఈ విధంగా మనం వేసుకోవాలి. చూడండి, చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో, చాలా బాగుంటుందండి. ఇలా అన్ని ప్లేట్లకి చక్కగా ఇదే విధంగా మనం ఇడియప్పం కింద చక్కగా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇడ్లీ గిన్నెలో నేను కొంచెం వాటర్ పెట్టాను, మరుగుతుంది. ఇలా మనం వేసుకున్న ఇడ్లీ ప్లేట్లని చక్కగా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత గ్యాస్ అని మీడియంలో పెట్టి చక్కగా ఉడికించుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదు, అంటే ఇడ్లీ ఎంతసేపు ఉడుకుతుందో అంత టైం పడుతుంది. చక్కగా ఉడికిందో లేదో మనం ఎలా తెలుస్తుంది అంటే మూత తీసిన తర్వాత చేతికి అంటే చెయ్యిని వాటర్లో తడిపి ఈ విధంగా చూస్తే అంటుకోకుండా ఉంటుంది, అప్పుడు మనకు రెడీ అయిపోయినట్టు. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం ప్లేట్లో పెట్టుకుందాం. చాలా బాగుంటుందండి. ఎప్పుడు మనం ఇడ్లీ, దోశ, అలాగే ఉప్మా ఇవి తిని బోర్ కొట్టినప్పుడు చక్కగా ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఒకటి చూపిస్తున్నాను. మనం పులుసు కూరలతో కానీ, లేదంటే మనం చికెన్తో కానీ, మటన్తో గ్రేవీతో కానీ చాలా బాగుంటుందండి. నేనైతే ఈరోజు పల్లీలు కొబ్బరి కలిపి చట్నీ చేసుకున్నాను, దీంతో తింటున్నాను. చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, పిల్లలకు కూడా నచ్చుతుంది. అప్పుడప్పుడు చక్కగా ఇలా చేసుకుని తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం ఇందులో కొబ్బరి పాలు వేసుకొని కూడా తింటే బాగుంటుంది. నెక్స్ట్ మీకు అది కూడా చూపిస్తాను, వీడియో కూడా పెడతాను. కొబ్బరి పాలతోటి తింటే ఇడియప్పం కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.